ఈ పాట మమ్మల్ని ఎంతగానో ఆదరించింది గూడూరులో. అది ఒకరోజు నేను 4:30కే లేస్తాను అర్లీమని, ఎన్నో సంవత్సరాల నుంచి. ఎప్పుడు పండుకున్నా సరే నేను మామూలుగా నిద్రపోయేది 2 తర్వాతనే, 2:30కి నిద్రపోతా. 4:30కి ఆటోమేటిక్గా మెలకు వచ్చేది. ఈ 85 సంవత్సరాల్లో 2 గంటలంటే నేను నిద్రపోయేది. కానీ దేవుడు శక్తినిచ్చినాడు, భారం ఇచ్చినాడు. ఆ పాట పాడుతుంటే ఎంతో ఉద్యమం కలిగేది నాకు. అది ఒకరోజు ఉదయం లేచిన 4:30కి నా రూమ్లో ఒక యామహా ఉంటుంది, ఒక హార్మోనియం కూడా ఉంటుంది. యామహా పోయి ఈ పాట భారం వచ్చి పాడుతున్నాను. పాడుతూ ఉంటే ఏడు చేస్తున్నాను నేను. గతం జ్ఞాపకం వచ్చింది. తరతరములకు యుగములకు ఎవరైనా ఆయనే మా దేవుడు. తరతరములకు అంటేనే నాకు నా తాత వరకే తెలుసు. మా తాత పాస్టర్, జెరమియా పాస్టర్, ఆమె రాహేలమ్మ ఆయన భార్య మా అవ్వ, ఆమె సండే స్కూల్ టీచరు. అంతవరకే తెలుసు నాకు. ఆ జెరమియా గారి ఫాదర్ ఎవరు తెలియదు, ఆయన ఫాదర్ ఎవరు తెలియదు. మీకు ఎంతవరకు తెలుసు? మీ తాత వరకే నాకు తెలుసు. చాలా మందిని అడిగిన తాత, కొంతమంది ముత్తాతల వరకు తెలుసు అంతే. ఆ తర్వాత అంత బ్లాంక్. కానీ ఒక్కటి మాత్రం నిజం, తరతరములకు మనకున్న పితరులకంతా దేవుడు నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఆ కారణం చేతనే మనం బ్రతికి ఇక్కడ కూర్చోవడం బేర్షిబాలో. అవునా కాదా? దేవుడు మన పితరులకు ఎప్పుడండి నోవా వాడు నుంచి వచ్చినప్పటి నుంచి నోవా వాడులో అరారత్ పర్వతం నుంచి బయటకు వచ్చినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు తరతరములకు ఆయనే మన దేవుడు. హీ ఈజ్ అవర్ గాడ్. ఆయనకు మించి లేనే లేరు. హీ ఈజ్ ద ట్రూ అండ్ ద లివింగ్ గాడ్. ఆయన నిజమైనటువంటి సత్య దేవుడు. ఆయన మించి ఇంకా ఎవరే కానీ లేరు.